వ్యాసుడు మొదట మహాభారతాన్ని 24,000 శ్లోకాలతో రచించాడు. తరువాత దానిని 6,00,000 శ్లోకాలకు విస్తరించాడు. వాటిలో 100,000 మాత్రమే వైశంపాయనుడి ద్వారా మానవులకు తెలుసు. సౌతి ఉగ్రశ్రవుడు కూడా ఈ ఇతిహాసాన్ని వివరిస్తాడు. పాండవులను కృష్ణుడు, బ్రహ్మ మరియు బ్రాహ్మణులలో వేళ్లూనుకున్న చెట్టుగా కవితాత్మకంగా వర్ణించారు. యుధిష్ఠిరుడు దాని సారాంశంగా, అర్జునుడు దాని కాండంగా, భీముడు దాని కొమ్మలుగా మరియు నకులుడు సహదేవుడు దాని పువ్వులుగా ఉన్నారు. సంభోగం సమయంలో జింకను చంపినందుకు శపించబడిన వారి తండ్రి పాండు పిల్లలను కనలేకపోయాడు. కాబట్టి కుంతి మరియు మాద్రి వివిధ దేవతల నుండి దైవిక వరాల ద్వారా కొడుకులను కన్నారు. ఆశ్రమాలలో పెరిగిన పాండవులను తరువాత హస్తినాపురానికి తీసుకువచ్చారు. అక్కడ కొంతమంది కౌరవులు వారిని ఆనందంతో స్వాగతించారు. మరికొందరు వారిని తిరస్కరించారు.